వందనాలండి. మొదటిగా అతి శ్రేష్టమైన దేవాది దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. సజీవాన్ని సమర్పించు ప్రార్థన సహవాసం అనే ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ప్రార్థన సహవాసం, దేవునితో సహవాసం, దేవునితో సంతోషంగా ఉండి గడిపే సమయం అండి. ఇలాంటి సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు పోచుండగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో ముందుకు పోదామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నా దేవా, నా ప్రభ, మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రములయ్యా. ఎంతోమందికి సమయం లేకుండా నా ప్రభ మమ్మల్ని ఎంచుకొని నా దేవా నీతో సహవాసించడం కోసం, నీతో గడపడం కోసం మమ్మల్ని ఎన్నుకున్న విధానానికే స్తోత్రములయ్యా. ఈ కార్యక్రమం నీ పాలన సమర్పించుకుంటున్నాను నా ప్రభా. ఆది నుంచి అంతం వరకు నీకు మహిమకరంగా జరిపించుకోమని కోరుకున్న ప్రభా. ఎక్కడ ఏ టెక్నికల్ ఇష్యూ రాకుండా సహాయం చేయము నా దేవా. వాక్య పంచుకొని నీ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాను నా ప్రభా. ఆ బిడ్డని సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మతో నింపి నా దేవా, నీ నోటి పొరుగా ఆ బిడ్డని వాడుకొనమని కోరుకున్నాను నా ప్రభా. వచ్చే మాట నీదై ఉండలాగున సహాయం చేయము నా దేవా. సదాశతులు లయం చేయమని కోరుకున్న స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. దాన్ని బట్టి స్తోత్రములయ్యా, ఆశ్చర్యకర స్తోత్రమయ్యా. ఈ వాక్యం ఎక్కడైతే అవసరత ఉన్నదో నా ప్రభా, అక్కడ ఈ వాక్యం తీసుకెళ్లి సర్వ సముద్రమైన గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎంతో సంతోషకరమైన సమయం అండి. దేవుణ్ణి ఆరాధించుకోవడం, దేవుణ్ణి స్తుతించుకోవడం. 2 చిన్న పాటలు పాడుకొని దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుకెళ్దామండి. అందరికి వచ్చిన పాట ఎంత మంచి దేవుడు వేసిన చిన్న పాట పాడుకుందామండి. అందరికి వచ్చిన పాట. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు
లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నిజమేది కదండి, ఆయన ఎంత మంచి దేవుడు అండి. ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు, ఆయన దరికి చేరినప్పుడు ఆయన మన హత్తుకొని మన పాపాలను క్షమించి ఆయన హత్తుకొని ప్రేమించే దేవుడు అండి. ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులకి మనం గురి అవుతున్నా ఆయన మనం విడువక ఉండిన దేవుడు అండి. ఈ లోకంలో మనం ఆయన సాక్షులుగా నిలిచి ఆయనతో పాటు ఆ పరలోకం చేరడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆ సహవాసం ఆయనతో కలిసి ఉండాలండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఉన్న సహవాసం, ఆయనతో ఉండే సహవాసం, ఆ ప్రార్థన సహవాసం అనేది మనతో ఎల్లప్పుడూ ఉంటే మనం ఆయనతో కలిసి ఆ పరలోకం చేరడానికి ఉంటుందండి. ఆయన ఎంతగానో వేచి చూసే దేవుడు అండి మన కోసం. ఆయన ఎంత మంచి దేవుడు అంటే మన చింతలన్నీ తీర్చి మన దగ్గరగా ఉన్న దేవుడు అండి. మరి ఒకసారి చిన్న పాట పాడుకొని మనం ముందుకెళ్దామండి. ఓ ప్రార్థన సుప్రార్థన అనే పాట పాడుకుందామండి. ఆ ప్రార్థన ఎంత విలువైనదో, అది ఎంత ప్రభావమైనదో, ఎంత ముఖ్యమైనదో ఒక క్రైస్తవ జీవితంలో ఈ పాటలో తెలియజేస్తున్నారండి. పాటకు అందరం కలిసి పాడుకుందాం. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రాభవంబున్ మరతునా, నా ప్రభువున్ ముఖాముఖి నే ప్రాణుతింతు నీ ప్రభన్, నా ప్రాణమా సుప్రార్థన నీ ప్రేరణంబు చేయగదా, నీ ప్రేమధార గ్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన, నీ ప్రేమధార గ్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన. పిశాచినను యుక్తితో వసంబు చేయ చూచుచు, నీ శాంతమైన దీప్తి నా సంకలెల్ల మానుపున్, నీ శక్తి నేను మరతునా, నా శైలమా నా ప్రార్థన, నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన, నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన. నీ దివ్యమైన రేఖలే నా దుఃఖమారమెల్లను, నా దేవుడేసు చింతకు మోదంబు కొంచుబోవును, సదా శుభంబులొందను విధంబు చూపనీవేగా, నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధార ప్రార్థన,
నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థన అరణ్యమైన భూమిలో నారమ్యమౌ పిస్గానగం బురంగు కాను నెక్కిన చిరాగృహాంబు చూతును శరీరము వేదచిని పరంబు పోవు వేళలో కరంబు నిన్ను మేచెదన్ పరిశుద్ధ్యాన ప్రార్థన కరంబు నిన్ను మేచెదన్ పరిశుద్ధ్యాన ప్రార్థన ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావంబు మరతునా నా ప్రభువున్ ముఖాముఖి నే ప్రాణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమాసు ప్రార్థన నీ ప్రేరణంబుచే కదా నీ ప్రేమదార క్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, నా దేవా, నా ప్రభా, నీతో సహవాసించడం మాకెంతో ధన్యతమగా, ఆ ధన్యత మేము తెలుసుకొని చుండగా నా ప్రభా మాకు ఆ ధైర్యం ప్రార్థన దయచేసయా, ఆ ప్రార్థన అనుభవాన్ని మేము అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయము నా దేవా. మా కష్టాల్లో నష్టాల్లో సమస్తంలో నా దేవా ధైర్యంగా ఇచ్చిన గొప్ప దేవా నీకే స్తోత్రం. అండగా నిలుస్తున్న గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా. ఆదరిస్తున్న గొప్ప దేవా నీకే స్తోత్రమున్నదయ్యా. నీతో సహవాసించడంలో నా దేవా దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లో ఉన్న ధైర్యం ఇంకా దేంట్లో రాదునే దేవా. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని మేము ఎదుర్కోవాలంటే నా దేవా, ఈ లోకపు వాంఛల్ని ఎదుర్కోవాలంటే నా దేవా, నీతో సహవాసంలో ఉండడం ఒక్కటే మాకు తెలిసిన సమాధానం నా దేవా. అది ఎలాగైతే ఉండాలో మాకు నేర్పించు నా దేవా. ప్రార్థన చేయుట మాకు నేర్పించు నా దేవా. నీకు ఇష్టమైన ప్రార్థన ఎలాగ చేయాలో మాకు నేర్పించు నా దేవా. తగిన జ్ఞానాన్ని మాకు దయచేయము నా దేవా. నిరంతరం నీతో సహవాసించడం మాకు ఎలాగ చేయాలో మాకు నేర్పించు నా దేవా. స్తోత్రములయ్యా. నీతో సహవాసంలో ఉన్నప్పుడు మాకు ఏదైతే పొందుకుంటున్నామో దేవా, దాన్ని బట్టి మేము స్థుతించగల భాగ్యాన్ని మాకు దయచేయము నా దేవా. నిన్ను ఆరాధించగల భాగ్యాన్ని మాకు దయచేయము నా దేవా. స్తోత్రములయ్యా. చేరే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఆ బిడ్డలను తీసుకొచ్చిన విధానానికి స్తోత్రములయ్యా. ఎందుకొరకైతే వాళ్ళని తీసుకొని వచ్చి ఉన్నాను ప్రభా, తగిన వాక్యాన్ని, తగిన మాటల్ని వాళ్ళ హృదయాలకి అందచేయమని కోరుకుంటున్నాను ప్రభా. స్తోత్రములయ్యా. వాక్యం చెప్పబోచిన బిడ్డలు మరి ఒకసారి నీ పాలన సమర్పించుకుంటున్నాను ప్రభా. ఆ బిడ్డలు ప్రతి ఒక్క వాక్కు నా దేవ, ప్రతి ఒక్క మాట నా దేవా నీ దయుండులాగున సహాయం చేయమన్న దేవా. ఆ బిడ్డని నీ నోటి బురుగా వాడుకున్నదివా. ప్రతి ఒక్క ఆత్మని తాకులాగున సహాయం చేయమన్న దేవా. ప్రతి ఒక్క జీవితంలో నీ కార్యం జరిపించుమన్న దేవా. ముఖ్యంగా యవనస్తులు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఎవరి తొట్టుల పాటు పడకుండా దేవా, నీ మార్గంలో నీ వాక్య ధ్యానం నడుచు భాగ్యాన్ని వరకు దయచేయమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో ముఖ్యమైన సమయానికి మనం చేరి వచ్చి ఉన్నామండి. దేవుని వాక్య ధ్యానం, వాక్య పఠనము. మన మధ్యలో ఉన్న బ్రదర్ శాలేం రాజు గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రేమతో ప్రార్థనా సహవాసము అనే ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుటకు
అవకాశం ఇచ్చినటువంటి సజీవ వాహిని వారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంను ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనమును చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనమును చదువుతున్నా. దయచేసి గమనించండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చారు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్త నామమునకు హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తున్నాం. సజీవ వాహినిచే నిర్వహించబడుచున్నటువంటి ఈ గొప్ప పరిచర్యను మీ దయగలిగిన హస్తములతో ఆశీర్వదించి ముందుండి నడిపించి అభివృద్ధి నొందింప చేస్తున్నందులకై స్తోత్రములు. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయుటకు మేము కూడి వచ్చి ఉండగా మీ పక్షమున నిలవబడిన మీ దాసులను మీ శిలువచాటును మరుగుపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, కల్పనా కథలు కలిపి చెరిపే బోధన తేక సత్యవాక్యమును వాక్యముగా వివరించుటకు సహాయమును పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అపవాది క్రియలన్నింటినీ యేసు నామములో లయము చేసి మా ఖాళీ హృదయములను మీ వాక్యముతో నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర ఏంటంటే, ఆది సంఘము నానాటికి వృద్ధి చెందుతూ ఉంది. క్రొత్త ఆత్మలు ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు. ప్రభువుని నమ్ముకునేటువంటి వారు సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ఆది సంఘము విస్తరించుతూ ఉన్నప్పుడు దేవుని పని ఎంత త్వరగా విస్తరిస్తూ ముందుకు వెడుతుందో సాతానుడు కూడా అంతే బలంగా పనిచేస్తాడు. ఆది సంఘము పరిచర్య విస్తరిస్తూ ఉన్నటువంటి దినాలలో హేరోదు యూదుల మెప్పు కోరి ఒక పని చేస్తాడు. అదేంటంటే, యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపిస్తాడు. సంఘము స్థాపించబడిన తర్వాత, సంఘము ప్రారంభమైన తర్వాత అపోస్తలులలో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే యోహాను సహోదరుడైనటువంటి యాకోబు. యాకోబును చంపించడం యూదులకు నచ్చింది. అది చాలా మంచి పని. వాళ్ళు దాన్ని బట్టి సంతోషిస్తున్నారని తెలిసి హేరోదు పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో వేయిస్తాడు. అది పస్కా సమయం కాబట్టి పండగ అయిపోయిన తరువాత పేతురును చంపాలనుకుంటాడు. అంతవరకు పేతురును చెరసాల్లో బంధించి ఉంచుతాడు. పేతురుకు 2 సైనికులు కూడా ఉంటారు. పేతురు వారి మధ్యన సంకెళ్లతో బంధించబడి చెరసాలలో ఖైదీగా ఉంటాడు. ఈ క్రమంలో పేతురు కొరకు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. మన పరిచర్య పేరు కూడా ప్రార్థనా సహవాసం కదా. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూచినప్పుడు 5వ వచనం అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడింది. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కాబట్టి జరిగింది ఏంటంటే, చూడండి 9వ వచనం. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు యొక్క సంకెళ్ళు ఊడిపడ్డాయి 7వ వచనంలో. ఆ తర్వాత దేవుని యొక్క దూత పేతురుతో మాట్లాడాడు. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము.
అలాగున పేతురు చేశాడు. ఆ తరువాత చెరసాలలో నుండి బయటికి వచ్చాడు. జరిగింది నిజమా కాదా కూడా అర్థం కానటువంటి స్థితిలో అది ఒక దర్శనం అనుకుంటూ ఉన్నాడు పేతురు. మెల్లిగా పేతురు ఒక ఇంటికి వచ్చాడు. చెరసాల నుండి బయటికి వచ్చి పేతురు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మార్కు అను మారుపేరు కలిగినటువంటి యోహాను తల్లి ఇంట అనేకులు కూడుకొని ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మార్కు అను మారుపేరు కలిగిన యోహాను యొక్క తల్లి ఇంట ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రార్థన కలిగినటువంటి ఆ గృహములో లేక ఆ ఇంటిలో ఏ ఏ విషయములు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంటుంది? ప్రార్థన ఉన్నటువంటి ఇంటిలో ఏ విధమైనటువంటి ఆశీర్వాదములు ఉంటాయి? ప్రార్థన ఉన్నటువంటి గృహములో ఎటువంటి ఆత్మీయమైనటువంటి మేలులు ఉంటాయి అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ 12వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూడగలం. ప్రార్థన ఎలా చెయ్యాలి అనేటటువంటి దానికి ఇక్కడ ఒక చక్కటి నిర్వచనం ఉంటుంది. అపోస్తల కార్యాలు 12:5 చదువుతున్నా. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత 11వ వచనం నుండి మనం చదివినప్పుడు 19వ వచనం వరకున్న వాక్య భాగంలో ఈ విధంగా ప్రార్థన చేస్తే ఏ విధమైనటువంటి పనులు జరుగుతాయి? ఈ విధంగా ప్రార్థన చేస్తే దాని పర్యవసానము లేక దానికి ప్రతిఫలము ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూడగలం. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి? 5వ వచనంలో అత్యాసక్తితో చేయాలి. ఈ అత్యాసక్తి అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రార్థన చేయాలి అంటే కొంతమందికి ఆసక్తి ఉండదండి. ఇక ఏవైనా పనులు చేయటానికి ఆసక్తి ఉంటుంది. వాక్యం వినడానికి కొంతమందికి ఆసక్తి ఉంటుంది. వాక్యం చదవడానికి కొంతమందికి ఆసక్తి ఉంటుంది. మందిరమునకు వెళ్ళటానికి ఆసక్తి ఉంటుంది కానీ, మోకరించి ప్రార్థన చేయటానికి చాలా మందికి ఆసక్తి ఉండదు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మనం ప్రార్థనను అత్యాసక్తితో చేయాలి అని. సహాయకరంగా ఒక చిన్న మాటను మనం చూసుకుందాం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా మన వంటి మానవుడే. కానీ ఏలియాకు మనకు తేడా ఏంటనేది యాకోబు పత్రిక 5:17లో మనం స్పష్టంగా చూడగలం. ఏలియా మనవలే ప్రార్థన చేశాడు. కానీ మన ప్రార్థనకి ఆయన ప్రార్థనకి ఒక వ్యత్యాసం ఉంది. ఏంటా వ్యత్యాసం? ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా మనం ఏ మాట చూస్తున్నాం? అపోస్తల కార్యాలు 12:5లో అత్యాసక్తి అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ప్రార్థన ఎలా చేయాలంటే అత్యాసక్తితో చేయాలి. ఆసక్తితో చేయాలి. దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానమును పొందుకునే విషయంలో దేవునికి ఆసక్తితో మొరపెట్టాలి. మనకున్నటువంటి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవునికి ఆసక్తితో మొరపెట్టాలి. మనము ఏదైనా నిరీక్షించుచు, ఎదురుచూచుచు దాన్ని పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్నామనుకోండి, దాని కొరకు ఆసక్తితో ప్రార్థన చేయాలి. మనం ఏదైనా శోధనలో ఉన్నామనుకోండి, ఆ శోధనను జయించటానికి మిక్కిలి ఆసక్తితో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన విశ్వాసికి ఒక ఆయుధం. కాబట్టి ఈ ప్రార్థన ఆసక్తితో చేసినప్పుడు
ఆసక్తితో ప్రార్థించేటటువంటి వారి యొక్క ఇంటిలో లేక గృహంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలను ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 12:14. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. 14వ వచనంలో ఏం జరిగిందంటే, పేతురు మార్కు అను మారుపేరు కలిగిన యోహాను యొక్క తల్లి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేయుచున్నటువంటి సమయంలో పేతురు ఆ ఇంటికి వచ్చాడు. ఇంటి యొక్క తలుపును తట్టుచూ ఉన్నాడు. ఇంటి యొక్క తలుపును పేతురు తట్టుటను బట్టి అక్కడ కూడి ఉన్నటువంటి సహోదర సహోదరీలలో ఒక చిన్నది కూడా ఉంది. ఆమె పేరు రొదే. ఈ రొదే అనేటటువంటి చిన్నది ఎవరో తలుపు తట్టుచున్నారు చూద్దామని చెప్పి తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తట్టుచున్నటువంటి వారి యొక్క స్వరమును విన్నది. వెంటనే ఆ స్వరము పేతురు యొక్క స్వరమని ఆమె గుర్తుపట్టింది. ఆ విషయమే వచ్చి అక్కడ ప్రార్థించుచున్న వారికి చెప్తే వాళ్ళన్నారు, "నువ్వు పిచ్చిదానివి, నీకు పిచ్చి పట్టింది" అన్నారు. ఆ తర్వాత ఆమె నిరుత్సాహపడలేదు. మరలా ఏం చెప్తుందో తెలుసా? చూడండి 15వ వచనం. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెబుతూ ఉంది. లేదు, పేతురు స్వరం నాకు తెలుసు. ఆయన గొంతు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆయన మాట తీరు ఎలా ఉంటుందో నాకు తెలుసు. తలుపు తట్టుచున్నవాడు పేతురే అని చెప్పినప్పుడు వాళ్ళు అవునో కాదో తెలుసుకోటానికి తలుపు తీసి చూశారండి. వారు పేతురుని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పేతురు వాళ్ళకేం జరిగిందో అన్నీ వివరించి చెప్పి మరొక చోటికి ప్రయాణమై వెళతాడు. అయితే మనం చదువుకున్నటువంటి 14వ వచనంలో చూడండి అక్కడేముందో, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక. ప్రార్థన జరిగేటటువంటి ఇంటిలో లేక ప్రార్థన గల ఇంటిలో ఏముంటదో తెలుసా? సంతోషము ఉంటుంది. ప్రార్థన కలిగిన గృహము సంతోషము కలిగిన గృహము. ఒక భక్తుడన్నాడు, సంతోషము ఎక్కడ ఉన్నది? సమాధానము నాకు ఎక్కడ దొరుకును? నిజమే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకంలో మానవుడు డబ్బు పెట్టి కొనలేని వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సంతోషం. కోట్ల రూపాయలు కలిగిన వారికి సైతము సంతోషం అనేది సమృద్ధిగా ఉండదండి. ఏదో ఒక సమస్య, ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు. ఎంత కోటీశ్వరునికైనా కూడా ఏదో ఒక సమస్య, ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. కానీ ఆ సమస్యలలో కూడా సంతోషించేవాడెవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయములో కలిగినటువంటి నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడు శ్రమలలో సంతోషిస్తాడు, నిందలలో సంతోషిస్తాడు, వ్యాధులలో సంతోషిస్తాడు, దుఃఖములో సంతోషిస్తాడు. ఇది ప్రభువు మాత్రమే ఇచ్చేటటువంటి సంతోషము. ప్రభువు మాత్రమే ఇచ్చేటటువంటి ఆనందం. అందుకనే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందో తెలుసా? ఒక మాట చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనములు. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆ సంతోషమునకు బైబిల్లో ఒక పేరుందండి. ప్రభువుని ఎరిగిన వారు, నిజ క్రైస్తవులు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారికి కలిగే సంతోషానికి ఒక పేరుంది. ఆ సంతోషము ఏమిటంటే అది చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషము. మనం చెప్పలేం. అది కేవలం ప్రభువుని హృదయములో కలిగిన వారికి మాత్రమే ఆ అనుభవం గురించి తెలుస్తుంది. మిగిలిన వారికి ఆ అనుభూతి గురించి తెలీదండి. అది చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. కావుననే వస్త్రహీనతలో మనం సంతోషిస్తాము. మనలను ద్వేషించు వారిని బట్టి వారు మనలను ద్వేషించుచున్నప్పటికీ సంతోషిస్తాం. మనకు కీడు కలిగినప్పుడు సంతోషిస్తాం. శ్రమలో, వేదనలో, దుఃఖములో, కరువైనను ఖడ్గమైనను
అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం సంతోషించగలం. యోబు జీవితాన్ని మనం చూచినప్పుడు మనకు అదే అర్థమవుతుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఏ ఇంటిలో అయితే సమృద్ధిగా ప్రార్థన ఉంటుందో, ఆ ఇంటిలో సంతోషం ఉంటుందండి. దయచేసి గమనించండి. కుటుంబం అన్నాక చిన్నా చితకా సమస్యలు, కొరతలు ఉంటూనే ఉంటాయి. ఆ ఉన్నటువంటి కారణం చేత దయచేసి ఎవరు కూడా ప్రార్థన ఆపవద్దు. ప్రార్థన మానవద్దు. ఏ కుటుంబంలో అయితే ప్రతి దినము కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉందో, ఆ కుటుంబంలో దేవుడు తన యొక్క సంతోషమును అనుగ్రహిస్తాడు. దైవజనులు బిల్లీ గ్రాహం గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే, "ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్." ఏ కుటుంబం అయితే ప్రార్థన కలిగి ఉంటుందో, ఆ కుటుంబము ఐక్యత మరియు సఖ్యత కలిగి ఉంటుంది. ఆ కుటుంబంలో నిత్యము సంతోషం ఉంటుంది. అందుకనే కదా 118వ కీర్తనలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడింది. 15వ చరణంలో, "నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును." సునాదము సంతోషకరమైనటువంటి నాదము ఎక్కడ వినబడుతుంది? నీతిమంతుల యొక్క గుడారములో వినబడుతూ ఉంది. 119వ కీర్తన 54వ చరణంలో, "యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను." యాత్రికుడు పాటలు పాడుతూ ఉన్నాడు తన యొక్క గుడారంలో, తన యొక్క బసలో. పాటలెప్పుడు పాడతామండి? సంతోషం కలిగినప్పుడే కదా! దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈ మాట చెబుతూ ఉంది కదా! యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చదివినప్పుడు చివరి అధ్యాయం అనగా 5వ అధ్యాయములో 13, 14 వచనాలు, "ఎవనికైనను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. రోగి అయ్యున్నాడ సంఘపు పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకొనవలెను." సంతోషం కలిగినప్పుడే పాటలు. యాత్రికుడు తన బసలో పాటలు పాడుతూ ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. మనం కూడా సంతోషంతో పాటలు పాడేవారంగా ఎప్పుడుంటామంటే, మన గృహములో సమృద్ధిగా ప్రార్థన ఉన్నప్పుడే. సహాయకరంగా కొన్ని మాటలను మనం చదువుకుందాం చూడండి. కీర్తనలు 30వ కీర్తన 11, 12 చరణాలను చదువుతున్నా. 30వ కీర్తన 11, 12 చరణాలు. "నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను." ఇక్కడ గోనెపట్ట తీసివేయబడింది. సంతోష వస్త్రము ధరింప చేయబడింది. అంగలార్పు నాట్యముగా మార్చబడింది. భక్తుడు ఈ అనుభవాన్ని ఎలా పొందుకున్నాడో తెలుసా? ఎప్పుడు పొందుకున్నాడో తెలుసా? ఆ పైన 8వ చరణం చదువుతున్నా. "యెహోవా, నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని." దేవుని వైపు చూచి, దేవునికి ఎప్పుడైతే యథార్థమైనటువంటి హృదయముతో, విరిగి నలిగినటువంటి హృదయముతో భక్తుడు ప్రార్థించాడో, దేవుడు తన యొక్క కన్నీటిని, అంగలార్పును నాట్యముగా మార్చివేశాడు. గోనెపట్టును విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన జీవితంలో సంతోషము, మన కుటుంబంలో సంతోషము, మన గృహములో సంతోషము ఉండాలంటే మనము దేవుని వైపు చూచి దేవునికి మొరపెట్టే వారంగా, దేవునికి బతిమాలుకునే వారంగా ఉండాలి. ఉదాహరణగా మనం చూచినప్పుడు హన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె జీవితము ఎలా ఉన్నది, ఆమె జీవితం ఎలా మార్చబడింది అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. 1 సమూయేలు 1వ అధ్యాయం 10, 11 వచనాలు చదివితే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఉన్నది. విపరీతంగా ఏడుస్తూ ఉంది. కారణం ఏంటంటే ఆమె గొడ్రాలు అనేటటువంటి ఒక భారమును, ఒక నిందను, ఒక అవమానమును మోస్తూ ఉంది. గొడ్రాళ్ళైనటువంటి వారిని ఏ శుభకార్యాలకు, ఇళ్లకు ఆహ్వానించరండి. గొడ్రాళ్ళైనటువంటి వారి చేత ఏ కార్యక్రమమును ప్రారంభించరండి. గొడ్రాళ్ళైనటువంటి వారు ఎవరైనా ప్రయాణమై ఇంటిలో నుంచి బయటికి వస్తూ ఉంటే వీధిలో ఎదురు పడ్డారనుకోండి పొరపాటున, వారు ఆ ప్రయాణమును రద్దు చేసుకొని మరలా ఇంటిలోనికి వెళ్ళిపోతారు. గొడ్రాళ్ళైనటువంటి వారిని అశుభ సూచనగా ఈ లోకము చూస్తూ ఉంది. అలాగైతే ఈ నేపథ్యంలో
బయట ఇలాంటి పరిస్థితి ఉంటే హన్నాకు ఇంట్లో కూడా వైరం ఉంది. ఎవరో తెలుసా? హన్నాకు వైరి పెనిన్నా అనబడినటువంటి ఎల్కానా యొక్క రెండవ భార్య. ఎల్కానాకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. ఈ పెనిన్నాకు సంతానం ఉంది, హన్నాకు సంతానం లేదు. ఎల్కానా ఇద్దరిలో కూడా హన్నానే ఎక్కువగా ప్రేమించాడు, కానీ హన్నాకు సంతానం లేదు. పెనిన్నాకు సంతానం ఉన్నటువంటి కారణం చేత హన్నాను మనసులో హీనపరుస్తూ, ఆమెను సూటిపోటి మాటలతో బాధిస్తూ, మనసులో ఎప్పటికైనా ఈ ఆస్తికి నా సంతానము లేక నా పిల్లలే వారసులు కదా అని ఎంతగానో ఉప్పొంగుతూ ఉంది, గర్విస్తూ ఉంది. హన్నాను గాయపరుస్తూ ఉంది తన సూటిపోటి మాటలతో. హన్నా లోలోపల కుమిలిపోతూ ఉంది. బయట తనను అశుభ సూచనగా చూస్తారు మనుషులు, సమాజంలో. మరి ఇంటికి వస్తే ఇంట్లో కూడా నెమ్మది లేదు. తన వైరి అయినటువంటి పెనిన్నా చేత విపరీతమైన అవమానములు పొందుతూ ఉంది. ఇక వాళ్ళు ప్రతి సంవత్సరం యెరూషలేమునకు వెళ్ళే వాడుకుంది కాబట్టి ఆమె యెరూషలేమునకు వెళ్ళింది. దేవాలయంలో మౌనంగా రోదిస్తూ ఉంది. కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అప్పుడు యెరూషలేము దేవాలయంలో యాజకుడిగా ఉన్నటువంటి ఏలీ ఆమెను చూచి, ఈమె మద్యము సేవించింది అనుకున్నాడు. ఆమె, లేదు ప్రభువా, నేను మద్యమును సేవించలేదు. నీ దాసురాలనైన నేను దేవునికి విజ్ఞాపన చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఏలీ ద్వారా దేవుడు ఒక మాట పలికిస్తాడు. అమ్మా, నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళు. దేవుడు ఖచ్చితంగా నీకు సంతానమునిస్తాడు అని. హన్నా ఆ మాటను బట్టి దేవాలయం నుండి ఇంటికి వెళుతుంది. ఆ తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమెకు సంతానమునిస్తాడు. ఆ కుమారుడు ఎవరో కాదు, సమూయేలు. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లినటువంటి సమూయేలు. చూచారా, దేవుడు తన భక్తుల యొక్క కన్నీటిని నాట్యముగా ఎలా మార్చాడు. దీనికి హన్నా ఏం చేసింది? సంతానం లేదని వైద్యుల్ని ఆశ్రయించిందా? ఇప్పుడున్నటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంతానాన్ని పొందుకోవాలి అనుకుందా? కాదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కుమారులు ఆయన ఇచ్చేటటువంటి స్వాస్థ్యం. గర్భఫలం ఆయన ఇచ్చేటటువంటి స్వాస్థ్యం. ఇది ఆయన పని, ఆయన ఇవ్వాలి. కాబట్టి దేవుని వైపే చూచింది. కీర్తనాకారుడు ఎలాగైతే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును అన్నాడో, అలాగే ఆమె దేవుని వైపు చూచింది, దేవునికి మొర్ర పెట్టింది. తన కన్నీరు నాట్యముగా మార్చివేయబడింది. ఆ తర్వాత చూడండి, 2వ అధ్యాయంలో ఆ మాట్లాడుతున్నటువంటి మాట, ఇది మనకు అవసరమైనటువంటి మాట. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. చూచారా, 2వ అధ్యాయం మొదటి వచనంలో 2 పర్యాయములు సంతోషించుచున్నాను, సంతోషించుచున్నాను అనే మాటను మనం చూడగలం. 1వ అధ్యాయం 10, 11 వచనాల్లో కన్నీరు విడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, దుఃఖాక్రాంతులై ఉంది, దుఃఖాక్రాంతురాలై ఉంది, విపరీతంగా ఏడుస్తూ ఉంది, దుఃఖ సాగరంలో మునిగిపోయింది. బయట చూస్తే గొడ్రాలంటున్నారు, ఇంటికి వస్తే వైరి అయినటువంటి పెనిన్నా సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంది. వెలుపల నెమ్మది లేదు, లోపల నెమ్మది లేదు, ఇంటిలో నెమ్మది లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే దేవుని వైపు చూచి దేవుని యొక్క ఆలయములో తన యొక్క విజ్ఞాపనను దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించిందో, ఆమె యొక్క హృదయం అంతటిని ఎలాగైతే దేవుని సన్నిధిలో కుమ్మరించిందో, ఎప్పుడైతే దేవునికి ఆమె యొక్క బాధను వివరించి చెప్పుకొనిందో, దేవుని వైపు చూచి ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకొనిందో, దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించాడు. ఆమె కన్నీటిని నాట్యముగా మార్చివేశాడు. ఆమె అంగలార్పును తీసివేసి దేవుడు నాట్యముగా మార్చివేసి, ఆ తరువాత గోనె వస్త్రము నుండి ఆమెను విడిపించి సంతోష వస్త్రమును ఆమెకు ధరింపు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? హన్నా చేసినటువంటి ప్రార్థన. దేవుని ఆలయములో ఆమె దేవునికి తన హృదయమును కుమ్మరించింది. దేవుని యొద్ద తన బాధను, తన వేదనను కుమ్మరించుకుంది. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో నీవు కలిగి ఉన్నటువంటి కష్టమేంటి? కొరత ఏంటి? బాధ ఏంటి?
నీవు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆదికాండం 16:13లో ఆయన చూచేటటువంటి దేవుడనే విషయాన్ని మనం గమనించగలం. అన్య దేవతల యొక్క విగ్రహములు, అన్యజనుల యొక్క దేవతా విగ్రహములు కన్నులుండి కానలేవు, ముక్కుండి వాసన చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఒక మాట సహాయకరంగా చూద్దాం చూడండి. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. అమ్మా, దేవుడు నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావా? అయ్యా, దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? నీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఇవేవి దేవునికి పట్టడం లేదు. నా జీవితంలో సంతోషమే లేదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు అని చెప్పి నిరాశలో నిస్పృహలో ఉంటున్నావా? అలాగైతే చేయాల్సిన పని హన్నా మనకు చేసి చూపించింది. దయచేసి దేవుని సన్నిధిలో తక్షణమే మోకరించు, కన్నీరు విడిచి ఆయనకు విజ్ఞాపన చేయి. నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించు. నీ అంగలార్పును ఆయన నాట్యముగా మార్చివేస్తాడు. నీ దుఃఖమును ఆయన తీసివేసి నిన్ను సంతోషముతో నింపుతాడు. నీ గోనె పట్టను తొలగించి ఆయన నీకు ఉల్లాస వస్త్రము ధరింపు చేస్తారు. గోనె పట్ట ఆ దినాలలో అండి, ఎవరికైతే విపరీతమైన శోకము, దుఃఖం కలుగుతుందో వారు ధరించేవారండి. యోబు కూడా సర్వము కోల్పోయిన తర్వాత గోనె పట్ట ధరించి బూడిదలో కురూపి అయి కూర్చున్నాడు. గోనె పట్ట దుఃఖానికి ఒక గుర్తు. నీ గోనె పట్టను దేవుడు తొలగించి నీకు సంతోష వస్త్రమును, ఉల్లాస వస్త్రమును ధరింప చేస్తాడు. అయితే నీవు చేయాల్సింది ఆయన వైపు చూచి ఆయనకు మొరపెట్టాలి. ఇంకొక మాటను కూడా మనం సహాయకరంగా ఈ సందర్భానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 34వ కీర్తన 17వ చరణం చదువుతున్నా. 34:17 నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. క్రీస్తు రక్తములో కడగబడిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. అట్టి నీతిమంతులు మొర్రపెట్టగా దేవుడు ఆలకిస్తాడు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యమందు సంపూర్ణంగా మనం విశ్వాసం ఉంచుదాం. ఈ యొక్క మాటను మనం స్వతంత్రించుకుందాం. అయితే అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో మార్కు అను మారు పేరు కలిగినటువంటి ఇంట కూడి ఉన్న సహోదర సహోదరులు దేవునికి భారంగా ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు ఇంటికి వచ్చాడంటే మాత్రం వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళు దేని విషయమై దేవునికి ప్రార్థన చేస్తున్నారో అది జరిగిందని చెప్పి వారు నమ్మట్లేదు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో వాటిని పొంది ఉన్నాము అని నమ్మాలని చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఒక చిన్న ఉదాహరణ. రాయలసీమ ప్రాంతంలో వర్షానికి చాలా కరువు ఉంటుంది. వర్షం కురవనటువంటి కారణం చేత ఒక సంఘంలో ఉన్న సంఘస్థులందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. మనము మన ప్రాంతంలో వర్షముల కొరకు ప్రతిరోజు కూడుకొని భారంగా దేవునికి ప్రార్థన చేద్దామని. మంచిది. ఆ దినం రానే వచ్చింది. ప్రార్థన చేయటానికి సంఘస్థులందరూ కూడుకోవటానికి ఒక్కొక్కరు వాళ్ళ ఇళ్లలో నుంచి బయలుదేరుతున్నారు. ఒక కుటుంబంలో ఒక చిన్న పాప ఉంది, తల్లిదండ్రి ఉన్నారు. ఆ ముగ్గురు కూడా మందిరానికి బయలుదేరుతున్నారు. తల్లిదండ్రి చెప్పులు వేసుకుంటూ ఉంటే ఈ పాప లోపలికి వెళ్ళి గొడుగు తీసుకొని వచ్చిందంట. తల్లిదండ్రులు అన్నారు, ఏమ్మా, ఎండలు ఇంత మండిపోతూ నేల బీటలు వారుతూ ఉంటే, మనం ఎండలకు విపరీతంగా మాడిపోతూ ఉంటే నువ్వు గొడుగు తీసుకొని వస్తున్నావు ఎందుకమ్మా అంటే, ఆ పాప అడిగిందంట, అమ్మా నాన్న, మనం మందిరానికి దేనికి వెళ్తున్నాం అంటే ప్రార్థన చేయటానికి. దేని విషయమై ప్రార్థన చేయటానికి అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, వర్షం కొరకు. మరి మంచిది, మనం ప్రార్థన చేయగా దేవుడు మన మొర ఆలకిస్తాడు కదా. మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొర ఆలకించినప్పుడు ఆయన మన ప్రార్థనకు ప్రతిఫలంగా వర్షాన్ని కురిపిస్తే మందిరం నుంచి మనం ఇంటికి వచ్చే లోపల తడిసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకు గొడుగు కావాలి. అందుకనే నేను ఈ గొడుగు తీసుకొని వస్తున్నాను అని చెప్పిందంట. తల్లిదండ్రులకు ఆ చిన్న పాప విశ్వాసంను చూచి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ కూడా హృదయ అనే చిన్నది ఇది పేతురు స్వరమే అని నొక్కి ఒక్కాణించి చెబుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు, నువ్వు పిచ్చిదాను అంటున్నారు. వాళ్ళు ప్రార్థించేవారే. పేతురు విడుదల కొరకే ప్రార్థన చేస్తున్నారు. పేతురు వచ్చాడంటే మాత్రం ఆ వార్త చెప్పినటువంటి వాళ్ళని మాత్రం నువ్వు పిచ్చివాడు, పిచ్చిదాను అంటున్నారు.
ఆ వార్త చెప్పిన చిన్నదాన్ని పట్టుకొని నువ్వు పిచ్చిదానివి అంటున్నారు. మనం ప్రార్థించేటప్పుడు మన విశ్వాసం ఇలా ఉండకూడదు. మన విశ్వాసం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, మనం ఏ సమస్య కొరకైతే పోరాడుతూ ఉన్నామో, ప్రార్థిస్తూ ఉన్నామో, ఆ ప్రార్థన ముగిసిన వెంటనే దాని తాలూకా సంతోషము, దాని తాలూకా ఆనందము వెంటనే మనకు లభిస్తుంది. ఇది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రార్థన కలిగినటువంటి గృహంలో సంతోషం ఉంటుంది. అమ్మా, అయ్యా, ఈ రాత్రి నీ ఇంట సంతోషం కొదువుగా ఉందా? అలాగైతే ఈ రోజు నుంచే తక్షణమే నీ ఇంట కుటుంబ ప్రార్థన ప్రారంభించు. ప్రార్థన వలన నీ కుటుంబంలో నీవు కోల్పోయిన సంతోషమును నీవు తిరిగి పొందుకుంటావు. అన్నా పొందుకుంది, నీవు కూడా పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. అయితే రెండవ మాట చూద్దాం. ప్రార్థన కలిగినటువంటి ఇంట ఏముంటుంది? అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనమును చదువుతున్నాను. దయచేసి గమనించండి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. నెంబర్ 2, తలుపు తీసి చూడగానే పేతురు కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాడు. పేతురును చూచిన వారందరికీ ఆశ్చర్యం కలిగింది. ప్రార్థన ఉన్నటువంటి ఇంట ఏమి జరుగుతుందంటే ఆశ్చర్య కార్యములు జరుగుతాయండి. ఆశ్చర్య కార్యములు. అనుభవంతో చెప్తున్నటువంటి మాటలివి. ఎన్నో పర్యాయములు చేతులెత్తేసినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించాడు. కేవలము ప్రార్థన వలన మాత్రమే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రార్థన ఉన్నటువంటి ఇంట ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. ఆ ఆశ్చర్య కార్యములు అనేటటువంటి మాట గురించి ఒక్కసారి 118వ కీర్తన 23వ చరణంలో ఒక మాటను చదువుకుందాం. ఈ ఆశ్చర్యం అనే మాట గురించి 118:23. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. దేవుడు చేసేది మన కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లేకపోతే ఏంటండి? చెరసాలలో సంకెళ్ల చేత బంధించబడి 2 సైనికులు కావలిగా ఉండి, ఆ చెరసాల తలుపు కూడా తాళం వేసినటువంటి పరిస్థితుల్లో సంకెళ్ళు ఊడిపట్టం ఏంటి? మూసి ఉంచినటువంటి తలుపు మూసి ఉంచినట్లుగానే ఉండడం ఏంటి? పేతురు ఆ చెరసాలలో నుండి బయటికి రావడం ఏంటి? ప్రాణాపాయ స్థితిలో నుండి క్షేమంగా ప్రార్థన జరుగుచున్న మార్కు అను మారుపేరు కలిగిన యోహాను యొక్క తల్లి ఇంటికి రావడం ఏంటి? ఇది మన కన్నులకు ఆశ్చర్యం కాదా? హృదయ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు, పిచ్చిదానివన్నారు. ఆమె నొక్కి ఒక్కాణించి చెప్పిన తర్వాత తలుపు తీశారు. వారి కన్నుల ఎదురుగా దేని కొరకైతే ప్రార్థించారో ఆ పేతురు నిలబడి ఉన్నాడు. సాక్షాత్తు పేతురు నిలబడి ఉన్నాడు. సజీవుడై నిలబడి ఉన్నాడు. క్షేమంగా నిలబడి ఉన్నాడు. మరి ఆ కన్నులకు ఆశ్చర్యం కలగక మానదు గదా! అది ఎవరి వలన కలిగింది? మనం చదువుకున్నాం 118:23లో. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. అది యెహోవా వలన కలిగినది. పేతురు క్షేమంగా ఇంటికి రావడం యెహోవా వలన కలిగినది. చూడండి, వారు ప్రార్థన చేశారు. ఇంకేమి చేయలేదు. చెరసాల మీదకి దొమ్మిగా వెళ్ళలేదు. చెరసాలలో ఉన్నటువంటి సైనికులను కొట్టలేదు. చెరసాల తలుపు యొక్క తాళంను బద్దలు కొట్టలేదు. వారు ఒక ఇంటిలో కూడుకొని ప్రార్థన మాత్రమే చేశారు. కానీ దేవుడు చెరసాలలో కార్యం చేశాడు. ప్రార్థన ఎలాంటి పరిస్థితులనైనా మార్చివేయగలదు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ప్రార్థన పర్వతాలను కూడా కదిలించగలదు. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇంట్లో చేరి ప్రార్థన చేస్తే ఎక్కడో చెరసాల్లో ఉన్నటువంటి పేతురు విడుదల పొంది క్షేమంగా బయటికి రావడం ఏంటండి? ఇది మన కన్నులకు ఆశ్చర్యం కాదా? ఎవరు చేశారు ఈ పని? అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. నిజమే, మూగదైనటువంటి చెవిటి దెయ్యము చేత పీడించబడుచున్న వాని తండ్రి ప్రభుని ఆశ్రయించినప్పుడు, ప్రభు శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు, ప్రభువు విశ్వాసము లేని తరం వారలారా, ఎంతకాలం నేను మిమ్మల్ని ఓర్చుకోవాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ దెయ్యమును ఒక్కసారి గద్దించినప్పుడు ఆ దెయ్యము ఆ చిన్నవాణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బాల్యము నుండి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. నురుగు కక్కుంటాడు. అగ్నిలో పడిపోతాడు.
నీళ్ళల్లో పడిపోతాడు. బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. భయంకరమైనటువంటి మూర్ఛతో బాధపడుతూ ఉన్నాడు. మూర్ఛ అంటే ఫిట్స్ వచ్చినట్టు పడిపోయేవాడు. అలాంటి పరిస్థితుల్లో తమ కుమారుడిని చూచినప్పుడు తల్లిదండ్రులకు ఎంత బాధ. అయ్యా! దీన్ని మీరేమైనా వదిలించగలరా అని శిష్యుల దగ్గరికి వస్తే అది వాళ్ళ వల్ల కాలేదు. కానీ ప్రభువు ఆ కార్యమును సాధ్యం చేశాడు. శిష్యులు అడిగారు, "అయ్యా! ఇది మేమెందుకు చేయలేకపోతున్నాం" అంటే ప్రభువు చెప్పిన సమాధానం మార్కు 9:29. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేని వలనంట? ప్రార్థన వలన. శిష్యులు ఎందుకు ఆ పని చేయలేకపోయారు? ప్రభు ఎందుకు చేశాడు? శిష్యులెవరు? ప్రభువుకు సమీపంగా ఉంటారా? దూరంగా ఉంటారా? ప్రభువుకు సమీపంగానే ఉంటారు. కానీ ఈ మూగదైన చెవిటి దెయ్యమును వదిలింపచేసేంత ప్రార్థనా శక్తి శిష్యులలో లేదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు మందిరానికి వెళుతూ ఉన్నారు. వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నారు. విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. కానీ సరిపడినంత ప్రార్థనా శక్తి వారిలో ఉండడం లేదు. కాబట్టి సరిచూసుకుందాం. వాక్యపు వెలుగులో మన ప్రవర్తనను సరిచేసుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ప్రార్థన కలిగినటువంటి ఇంట ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. మరి మన ఇంట్లో ఎందుకు జరగడం లేదంటారు? ప్రార్థన తక్కువగా ఉందేమో, ప్రార్థన సరిపడినంత లేదేమో, మొక్కుబడిగా పరిసయ్యుల వలె పెదాలతో ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన చేస్తున్నామేమో, కానీ మన హృదయం ఆయనకు దూరంగా ఉందేమో ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశీలన చేసుకుందాం. మన ఇంటిలో, మన గృహములో, మన కుటుంబంలో ఆశ్చర్యకార్యములు జరగాలంటే మనము బలమైనటువంటి ప్రార్థనా శక్తి కలిగిన వారంగా ఉండాలి అనే విషయాన్ని ఈ రాత్రి కాల సమయంలో గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మూడో మాట చూద్దాం చూడండి. ప్రార్థన కలిగినటువంటి గృహములో ఏముంటుంది? అపోస్తుల కార్యాలు 12:17 చదువుతున్నాను. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి, ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. నెంబర్ 3 వివరించి అనే మాటను మనం చూస్తున్నాం. పేతురు తనకు కలిగిన అనుభవాన్ని వివరించి చెప్తూ ఉన్నాడు. దీన్ని మనం సాక్ష్యము అంటాం. ఏ కుటుంబంలో లేక ఏ ఇంటిలో సమృద్ధి అయినటువంటి ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో మంచి సాక్ష్యం ఉంటుందండి. ఆ కుటుంబము అనేకులకు ఒక మంచి సాక్ష్యముగా ఉంటుంది. ఆ కుటుంబము అనేకులకు ఒక సువార్తగా మారుతుంది. ఏ ఇంటిలో అయితే సమృద్ధి అయినటువంటి ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు అనేకులకు ఒక సువార్తగాను, అనేకులకు ఒక సువాసనగాను, అనేకులకు ఒక మంచి సాక్ష్యముగాను మారుతుంది. ఉదాహరణ కొర్నేలుని గురించి మనం చూడగలం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 2వ వచనంలో అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అనే మాటను చూస్తున్నాం. కొర్నేలి ఇంట ప్రార్థన ఉంది కాబట్టి 22వ వచనంలో చూడండి, అతని పనివారు, అతని సేవకులు అతని గురించి ఏం చెప్తున్నారు? 22వ వచనం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధ జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. సహజంగా యజమానుల గురించి పనివాళ్ళు చాలా చోట్ల చాలా మంది మంచిగా మాట్లాడుకోరు. యజమానుడు ఎంత జీతం ఇచ్చినా సరిపడినంత జీతం ఇవ్వలేదని జీతం విషయంలో అసంతృప్తి కలిగి యజమానుని తిట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అడిగినప్పుడు సెలవులు ఇట్లేదని కొందరు, అవసరానికి డబ్బులు ఇట్లేదని కొందరు, ఇచ్చేటటువంటి జీతానికి చేపించుకునేటటువంటి పనికి ఏమాత్రం పొంతం లేదని కొందరు. కానీ కొర్నేలి యొక్క సేవకులు కొర్నేలి గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు. కారణం ఏంటండి? అతని ఇంట ఏముంది? 10వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ప్రార్థన ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు పేరట ఒక చిన్న మనవి ఏంటంటే, ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా, ఏమి సంపాదించినా దయచేసి సాక్ష్యమును మాత్రం సంపాదించండి. ఏమైనా సంపాదించండి, సంపాదించకపోండి, అది లెక్కలోకి రాదు. కానీ మంచి సాక్ష్యమును మాత్రం దయచేసి సంపాదించుకోండి. రేపు ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు
మనకు మెప్పు, ఘనత వచ్చేది ఈ లోకంలో మనం సంపాదించిన ఆస్తుల వలన గాదు. మనం సంపాదించిన బంగారం వలన, అంతకంటే కాదు. ఈ లోకంలో మెప్పు, ఘనత ప్రభువు దగ్గర మనకు వచ్చేది ఎప్పుడో తెలుసా? మంచి సాక్ష్యమును సంపాదించుకున్నప్పుడే. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువు పేరట ఒక ప్రేమపూర్వకమైనటువంటి మనవి. కొర్నేలు వలె మంచి సాక్ష్యమును సంపాదించుకుందాం. అలాంటి మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలంటే మన ఇంట ఏముండాలో తెలుసా? ఇప్పుడే చదువుకున్నాం. అపోస్తల కార్యాలు 10:2లో సమృద్ధి అయినటువంటి ప్రార్థన ఉండాలి. మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి ఇంట మంచి సాక్ష్యము వినబడింది. పేతురుకు దేవుడు చేసిన ఆ అద్భుతము ఎలా జరిగిందో పేతురు వారికి వివరించి చెప్పాడు. అనేకులకు చెప్పమని కూడా చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన కుటుంబము నేడు సమాజంలోను, సంఘంలోను ఒక మంచి సాక్ష్యముగా ఉండాలంటే, ఒక మంచి సువార్తగా ఉండాలంటే, మన కుటుంబంలో, మన ఇంటిలో సమృద్ధి అయినటువంటి ప్రార్థన ఉండాలి. కొర్నేలు ఇంటిలో అట్టి ప్రార్థన ఉన్నది కాబట్టి కొర్నేలు తన పనివారి దగ్గర సమాజంలోను మంచి సాక్ష్యమును సంపాదించుకున్నాడు. కాబట్టి ప్రార్థన కలిగినటువంటి గృహంలో ఏముంటది? మొట్టమొదటిగా మనం ఏమని చూచాం? సంతోషము ఉంటుందని చూచాం. అది చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. రెండవది, ప్రార్థన కలిగినటువంటి గృహంలో ఏముంటుందని చూచాం? ఆ గృహంలో ఆశ్చర్య కార్యములు జరుగుతాయి, లేక ఆశ్చర్య కార్యములు ఉంటాయి అనే విషయాన్ని మనం చూచాం. ఆ తర్వాత మూడవది, ప్రార్థన కలిగినటువంటి గృహంలో ఏముంటుందని చూచాము? మంచి సాక్ష్యము ఉంటుందని మనం చూచాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన గృహంలో కూడా సమృద్ధి అయినటువంటి ప్రార్థన కలిగి ఉందాం. ప్రార్థన శక్తి కలిగిన వారమై అనుదినము ప్రభులో సంతోషించుచు, ఆనందించుచు మంచి సాక్ష్యమును పొందుకొని ప్రభు దగ్గర మెప్పు, బహుమానము పొందుకొనుటకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా రక్షక, మీరు అనుగ్రహించినటువంటి వాక్యమును బట్టి స్తోత్రాలు. వ్యక్తపడిన వాక్యం మీరు గట్టి ఫలింపు చేయండి. మా గృహాలలో కూడా ప్రార్థన సమృద్ధిగా ఉండినట్లు మేమందరము శ్రద్ధ కలిగి ఉండుటకు మాకు సహాయం దయచేయండి. మేము ప్రార్థన చేసుకొనుటకు అడ్డుపడుతున్న పరిస్థితులను మీ చేతికి అప్పగిస్తున్నాం. అపవాదిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మా ప్రభువా, తరిమి కొట్టండి. పరిస్థితుల రూపును మార్చండి. ఇక నుంచి మీ సన్నిధిలో మేము, మా ఇంటి వారము, కుటుంబములముగా కూడుకొని మీకు మొరపెట్టే వారంగా, ప్రార్థించే వారంగా, ఆ ప్రార్థన వలన మా ఇంట సంతోషం కలిగిన వారంగా, మా ఇంట ఆశ్చర్య కార్యములు జరిగే విధంగా, మా ఇంట మంచి సాక్ష్యము ఉండునట్లుగా ప్రతి ఒక్కరము ఈ క్షణాన ఒక తీర్మానం తీసుకొనుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. సజీవ వాహిని వారి పరిచర్యను దీవించండి. ఇంకను ఈ పరిచర్య అనేకులకు ప్రయోజనకరంగా ఉండునట్లు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరైతే ఈ కూడికలో పాల్గొన్నారో, లైవ్ లో వీక్షిస్తూ ఉన్నారో వారిని అందరినీ మీ దయగలిగిన హస్తముతో ఆశీర్వదించమని, మీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా కలుసుకొని మీ యొక్క సన్నిధానంలో సమయాన్ని గడిపే కృపను మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.